ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం మీకా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. నేనీలాగు ప్రకటించాను, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించండి. న్యాయము ఎరిగి ఉండడము మీ ధర్మమే కదా. అయినను మేలును అసహ్యించుకొని కీడు చెయ్యనిష్టపడతారు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీలుస్తుంటారు. నా జనుల మాంసమును భుజిస్తూ వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు బానలో వేసే మాంసముగా వారిని తుత్తునియలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు. గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినా ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలముందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకుంటాడు. శ్రోతలు వింటున్నారా? అధికారులు, అధిపతులు పాపాలు చేస్తున్నారు. దేవుడు వీరిని తప్పక శిక్షిస్తాడు. అధిపతులు, అబద్ధ ప్రవక్తలు, యాజకులు అందరూ పాపాలు చేస్తున్నారు. నాయకులు అన్యాయం చేస్తున్నారు. యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, ఇశ్రాయేలు కుటుంబాలలో నుండి వచ్చిన నాయకులారా, యూదారాజ్యానికి చెందిన రాజవంశీకులారా, ఆలకించండి. ఇశ్రాయేలు శేషిత జనాంగమా, వినండి. న్యాయమును మీరెరిగి ఉండాలి. అది మీ ధర్మం. ఏది న్యాయమో, ఏది నీతో మీకు తెలిసి ఉండాలి. మీరు కాపరులు కారు, కసాయివాళ్లు. వారి చర్మం ఒలుస్తారు, వారి మాంసం పీక్కుతుంటున్నారు. మీ దుర్మార్గాన్ని బట్టే ఆయన మీకు కనపడటం లేదు. ఆయన మీకు మరుగైపోయాడు. కనికరము గలవారు ధన్యులు, వారే కనికరము పొందుతారు. బీదల ఆక్రందన మీరు వినలేదు గనుక మీ ప్రార్థనకు ప్రభువు జవాబివ్వడు, వినడు. పశువులను వధించి వండుక తిన్నట్లు మీరు బీదలను వేధిస్తున్నారు. మీ అన్యాయం మిమ్మల్ని దేవునికి దూరం చేసింది. శ్రోతలు, ఇది మీకా చేసిన 3వ ప్రసంగం. నాయకుల అన్యాయాలను ప్రవక్త ఎండగడుతున్నాడు. జాతీయ నాయకులారా, మీకు శ్రమ. జాతికి మీరు న్యాయాధిపతులా? మరి మీకే న్యాయమంటే ఏమిటో తెలియకుండా పోయిందా? రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇదే మాట అంటున్నాడు. తీర్పు తీర్చే మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదటివానికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలయనగా తీర్పు తీర్చే నీవు అట్టి కార్యములనే చేస్తున్నావు కావా? 2 సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు ఏం చేశాడు? నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడు. అనగనగా ఒక ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు, గొడ్లు ఉన్నాయి. దరిద్రునికి తాను కొనుక్కొన్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరేమీ లేదు. దానిని తన సొంత కూతురులాగా చూచుకుంటున్నాడు. ఒకరోజు ఐశ్వర్యవంతుని వద్దకు మార్గస్థుడొకడు వచ్చాడు. తనకు ఎన్నో గొర్రెలున్నా వాటిలో దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన వద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేశాడు. దావీదు ఇది విని నాతానుతో అన్నాడు, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేకుండా ఈ పని చేశాడు గనుక
నష్టపరిహారంగా ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలనివ్వాలి. నాతాను అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. ఈ తీర్పునకు దావీదు తల ఒగ్గాడు. న్యాయాధిపతి నిష్పాక్షికంగా తీర్పు చెప్పలేకపోతున్నాడంటే కారణమేమిటి? అతడు అదే పాపం చేసినవాడు. అతనిలో ఈ విషయమై అపరాధ భావన ఉంది. మీకా ఇదే విషయంలో నాయకులను గద్దిస్తున్నాడు. మేలు చేయనసహించుకుని కీడు చేయడానికి ఇష్టపడతారు. భార్యను విడిచిపెట్టిన వ్యక్తి న్యాయాధిపతి అయితే అతడు వివాహ సంబంధమైన న్యాయాన్ని ఎలా నిర్ణయించగలడు? మీకా కాలంలో ధనికులు బీదల పట్ల నరభక్షకుల్లాగా ప్రవర్తించారు. అయితే మనకు ఆదరణ గొలిపే సువార్త ఉంది. మనకు తీర్పరి ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. వీరు యెహోవాకు మొర్రపెట్టినా యెహోవా వారి మనవి అంగీకరించక వారికి తనను మరుగు చేసుకుంటాడు. పాపంలో జీవిస్తూ ఓ దేవా, ఓ ప్రభువా అంటూ ఆక్రందన చేసే వేషధారుల ప్రార్థనను దేవుడు వినడు. ఇది నిజం. ఇశ్రాయేలు అధిపతులకు దేవుడు విధించిన శిక్ష ఎంత తీవ్రమైనదో గుర్తించండి. వీరికి మేలు చేసే బుద్ధి లేదు. నిరుపేదలను నిర్దాక్షిణ్యంగా అణగద్రొక్కుతారు. వారి చర్మం ఒలుస్తారు. వారి ఎముకలపైని మాంసాన్ని తీసి ముక్కలు ముక్కలు చేసి కుండలో వేసి వండుతారు. వీరి దృష్టిలో పేద ప్రజలు పశువుల్లాగా కనిపిస్తున్నారు. వీరు న్యాయమంటే ఏమిటో మొదట తెలుసుకొని దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారైతే వీరే నాయకులుగా ఉండదగినవారు. మన దేవుడే నీతి, దేవుని చిత్తమే నీతి. యేసుక్రీస్తే మనకు ప్రత్యక్షమైన నీతి ప్రమాణం. మన మనస్సాక్షి, దేవుని వాక్యం, సామాన్య జ్ఞానం కూడా మనకు ఇదే సంగతి చెబుతాయి. పరిపాలించే వ్యక్తి నైతిక భ్రష్టుడై ఉండకూడదు. మీకా అలాంటి భ్రష్టనాయకులను గద్దిస్తున్నాడు. మీకా వేలుపెట్టి చూపుతున్న ప్రధానులు, అధిపతులు ఎలాంటివారు? నైతికంగా వారు పూర్తిగా భ్రష్టు పట్టిపోయినవారు. మేలును ద్వేషించి కీడును ప్రేమిస్తారు. వారి హృదయాల నిండా కీడు ఉంది. సాంఘికంగా వారు దుర్మార్గులు, క్రూరులు, కసాయి మనుషులు. వారిని చంపుతారు. తిరిగి వారే వారి మాంసాన్ని వండుకొని తింటారు. వీరిది నరభక్షక సంస్కృతి. వీరు దేవుని చేత విసర్జించబడిన ప్రధానులు, అధిపతులు. మన దేవుడు పక్షపాతి కాడు. దేవుని దృష్టిలో రాజు, పేద ఇద్దరూ ఒకటే. ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఉత్తమ సౌశీల్యాన్ని కోరుతున్నాడు. బాధ్యత నెరిగి అంకిత భావంతో వారు పరిపాలించాలి. ప్రజల అమాయకత్వాన్ని, పిరికితనాన్ని ఆసరాగా తీసుకుని ప్రధానులు, అధిపతులు లంచగొండులవుతున్నారు. ప్రజలకు వాక్యజ్ఞానం కలగాలి. ప్రజలలో నైతిక విలువలు ప్రవర్తిల్లాలి. అవినీతిపరులైన అధికారులు మిణుగురు పురుగుల్లాంటివారు. చీకట్లో మెరిసిపోయినట్లు కనిపిస్తారు. పగలు అసలే కనపడరు. విగ్రహారాధన వల్ల ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు అడుగంటాయి. మీకా తాను మాట్లాడేటప్పుడు తనను తాను ప్రజలతో సంయుక్తపరుచుకున్నాడు. ప్రజల పక్షాన విజ్ఞాపన చేశాడు. వారి పాపాలు తనవే అయినట్లు పశ్చాత్తప్తుడయ్యాడు. సమరయ్య నాశనమైపోతుందని ప్రవచించాడు. షల్మనెసరు, సార్గోను అనే రాజులు వచ్చి అంత పని చేశారు. అలాగే మీకా ప్రవచనానుసారంగా యూదా, యెరూషలేము, బబులోను వశమయ్యాయి. దావీదు వంశంలో మెస్సీయా పుడతాడని మీకా ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేరింది. అదే క్రిస్మస్ సంఘటన. మత్తయి సువార్త 2:5 హెరోదు తన ఆస్థాన జ్ఞానుల ద్వారా ఈ వాస్తవం తెలుసుకున్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు అన్నారు, యూదయ్య దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమునూ అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అనే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ఆ ప్రవక్తే మీకా. చూచారా, మీకా క్రిస్మస్ ప్రవక్త.
యెషయా మెస్సీయా కన్యక గర్భాన పుడతాడని ప్రవచిస్తే మీకా యేసు పుట్టిన స్థలాన్ని గురించి ప్రవచించాడు. మీకా అంటే యెహోవా వంటివాడు ఎవడు అని అర్థమున్నది. ఇదే మాట మోషే పాటలో వినబడుతోంది. నిర్గమకాండం 15:11 యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేసేవాడవు, నీ వంటివాడెవడు? కపట బోధకులు, ప్రవక్తలు మీకాకు చాలా ఇబ్బంది కలిగించారు. అయినా మీకా ధైర్యంగా దేవుని సందేశాన్ని ప్రకటించాడు, ప్రవచించాడు. ప్రవక్తలు ఆధ్యాత్మిక బోధకులు, ఉపదేశకులు. వారు ప్రజల మధ్య ఆధ్యాత్మిక విద్యను ప్రచురం చేశారు. దర్శనరీతిగా యెహోవా వాక్కు, మీకాకు ఈ వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షం పొందినవాడే ప్రవక్త. తాను దేవుని నుండి పొందింది ప్రవక్త ప్రజలకు అందిస్తాడు. ప్రత్యక్షం అంటే వాక్ప్రత్యక్షం. దేవుడు తన తలంపులను కొండపై ఏకాంతంగా మోషేకు బయలుపరిచాడు. ఇశ్రాయేలీయులకు దేవుని స్వరం వినపడింది. దేవుని స్వరం సజీవ వాక్కు. స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు తన సంకల్పమును బయలుపరిచాడు. కీర్తనలు 19:1-2 ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతోంది. ఈ రోజున దేవుడు రాయబడిన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మనలను వాక్యార్థములోనికి, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 5:18-19 సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరిచే పరిచర్యను మాకు అనుగ్రహించాడు. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకుంటూ ఆ సమాధాన వాక్యమును మాకప్పగించాడు. చూచారా, దేవుడు ఈ రోజున వాక్యాన్ని మనకు అప్పగించి దాన్ని లోకానికి ప్రకటించమన్నాడు. ఇది యెహోవా వాక్కు, దేవుని వాక్కు, యేసు స్వరం, పరిశుద్ధాత్మ పలుకు. చెవులు గలవారు ఈ మాటలు విందురుగాక. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అంటూ ప్రవక్తలు ఖండితంగా మాట్లాడారు. ఇవి వారి స్వంత మాటలు కావు. దైవసేవకుడు ప్రకటించే వాక్యం అధికారపూర్వకమైనది. మనం ప్రకటించేది విశ్వాసవాక్యం. బోధకుని అంతరాత్మకు, మనస్సాక్షికి ఈ వాక్యం వాస్తవం. యెహోవా వాక్కు మీకాకు వచ్చింది. సమరయ్యను గురించినది, యెరూషలేమును గురించినది. దేవుని వాక్కు మీకాను వశపరుచుకున్నది. ఆ వాక్యం అతణ్ణి స్పృశించింది. అది అతనిలో భాగమైపోయింది. వాక్యం అతణ్ణి ఉత్తేజపరిచింది, వెలిగించింది. అతని భావాన్ని, స్వభావాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది. తన జాతి యొక్క పతనావస్థను దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు. జరగబోయేది జరిగినట్లే దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఇది మీకా చూచిన దర్శన వాక్కు. ఆమోసుతో, హబక్కూకుతో ఇలాగే దేవుడు తన వాక్కును మాట్లాడాడు, వారికి ప్రత్యక్షపరిచాడు. ఎజెకియేలు 3:15 ప్రవక్త అంటున్నాడు, నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలమందు కాపురమున్న చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి, ఏమీ చెప్పక కదలక ఉన్నవాడనై 7 రోజులు వారి మధ్య ఉన్నాను. అది ఎలాంటి అనుభవమో గుర్తించండి. రోమాపత్రిక 10:1 పౌలు భారం ఎంతో గొప్పది అంటున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. వారి విషయమై నేను చేసే ప్రార్థన. దేవుని ప్రవక్తలు ప్రజల అక్కరలోకి చొచ్చుకొని పోతారు. దేవుడు తన సేవకులను ప్రజాహృదయంలోకి నేరుగా తీసుకువెడతాడు.
దేవుడు వారిని మారుమూల స్థలాలకు తీసుకువెళ్లగలడు. మారుమూల స్థలాలలో నుంచి సేవకులను దేవుడు పిలువగలడు. మీకాను అలాగే పిలిచాడు. మోరష్ఠీయుడైన మీకాను పిలిచాడు. మేడిపండ్లు ఏరుకునే రైతు బిడ్డను ఆమోసును పిలిచాడు. నహూము, ఏలియా, యోనా, ఎలీషా, ఇర్మియా మొదలైన ప్రవక్తలందరూ మారుమూల జనపదాల నుండి పిలువబడి వచ్చిన వారే. ప్రవక్తలను గురించిన మరో విశేషం మా శ్రోతలు గమనించాలి. మీకా జీవించిన కాలం, అప్పటి స్థితిగతులు ఎలాంటివో, వాటికి సరిపోయే సందేశం, సమయోచితమైన ప్రబోధం దేవుడు పలికిస్తాడు. ప్రజలలో పరివర్తన రావడానికి దేవుడు ప్రవక్తల ద్వారా కఠినమైన మాటలు పలుకుతాడు. తీర్పును ప్రకటిస్తాడు. మీకా సేవాకాలం చూడండి. యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలానికి మీకా ప్రబోధాలు ఆత్యయికమైనవి. ప్రజలలో నైతిక భ్రష్టత్వం ప్రవేశించింది. అధిపతులు, ప్రధానులు, యాజకులు, ప్రవక్తలు అందరూ చెడిపోయారు. పవిత్ర ధైర్యము గలవాడై తన దేవుని పక్షాన మీకా సాహసించి వారి పాపాలను ఖండించాడు, ఎండగట్టాడు. వారి పూర్వ వైభవాన్ని కన్నులకు కట్టినట్లు చూపించాడు. దేవునికి వీరు ఎంత దూరమైపోయారో వారికి తేటగా చూపాడు. వారి చుట్టూరా ఆవరించి ఉన్న చీకటి ఎంత దట్టమైనదో వారికి చూపాడు. దేవుని ఉగ్రత పాత్ర వారి కోసమై నిండి ఉంది. సమరయ్య, యెరూషలేము పట్టణాలు ధ్వంసమైపోతాయని ప్రకటించాడు. అయితే దేవుని కనికరాన్ని, కృపను కూడా మీకా ప్రకటించాడు. భయంకరమైన అంధకార భవిష్యత్తులో వారికి ఆశారేఖ, కాంతి దర్శనాన్ని చూపించాడు. మెస్సియా పుట్టుకే వారికి కారుచీకట్లో కాంతిరేఖ, యేసు అవతారం. ప్రియశ్రోతలు, ముగింపులో ఈ పాఠంలోని కొన్ని ముఖ్యాంశాలను సమీక్షించుకుందాము. ప్రధానులు, అధిపతులు కళ్లు తెరవాలి. న్యాయం జరిగించేవారు న్యాయమేదో తెలుసుకోవడం వారి ధర్మం. కీడును అసహ్యించుకోవాలి, మేలును ప్రేమించాలి. గాని వీరి వైఖరి తల్లక్రిందులైంది. వీరు మేలునే అసహ్యించుకుంటున్నారు, కీడును ప్రేమిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ మీకా అధికారులను నిలదీసి అడుగుతున్నాడు. బీదల పట్ల వారు నరభక్షకుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు తగదు అని ప్రవక్త వారిని గద్దించాడు. దుర్మార్గాన్ని అనుసరించే వారి ప్రార్థనను దేవుడు వినడు. ఆయన వారికి కనపడడు, మరుగై ఉంటాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.